హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలవబోతున్నాం. 9th యానివర్సరీ అనేది మనకు రన్ అవుతుంది అనమాట గేమ్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్కైవింగ్ స్పెషల్గా మనకి ఎఫెక్ట్ అనేది చూడండి ఎంత బాగుందంటే నెక్స్ట్ లెవెల్ యానిమేషన్ అనమాట. సో నలుగురు టీం గ్రూపు చేతులు పట్టుకొని దిగుతున్నట్టు. సో ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ యానిమేషను. సో ఇక మనం గేమ్ గురించి వచ్చేస్తే మనకు దగ్గర ఎనిమిలు ఒక టీం దిగుతుంది. సో ఎస్కేఎక్స్ దొరికింది, ఒకటి కనబడ్డాడు, వీడికి ఫుల్ హెడ్ షాట్ ఓకే పడిపోయింది. ఇంకొకటి వచ్చాడు, వీడికి ఫుల్ హెడ్ షాట్ ఓకే, ఇద్దరికి ఫుల్ హెడ్ షాట్స్ పడిపోయాయి అనమాట. సో ఇంకా ఎవరైతే మన వీడియో లైక్ చేయలేదో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం అంతలోకి హీల్ చేసుకుందాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ అనేవాళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారు. సో చూద్దాం. మనకు లాంగ్ రేంజ్ ఒకటే గన్ ఉన్నది ఎస్కేఎస్, షార్ట్ రేంజ్ కూడా దొరికితే బాగుండు. సో మనకు M4A1 దొరికింది. ఓకే లెఫ్ట్ సైడ్లో ఫైర్ అవుతుంది, మన వాళ్ళ టీమేట్సే అనుకుంటున్నాను. ఓకే బయటకు వస్తాడు వీడు. ఓకే బాడీ షాట్. ఓకే టీమ్ అవుట్ అయిపోయాడు. మనమైతే 3 కిల్స్తో ఒక టీంని అయితే లేపేసాం అనమాట. సో మనలో కూడా ఒక లేచిపోయాడు, వాడికి రివైవ్ ఇవ్వాలి. సో మనకు షార్ట్ రేంజ్లో ఒక షార్ట్ గన్ కానీ ఏదో ఓకే దొరికింది. ఓకే చూసుకుని మనం లోపలికి వెళ్దాం. నాకు తెలుసు లోపల ఎనిమిలు ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎవరైనా కాపు కాసుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ ఎవరు లేరు, డైరెక్ట్గా మనం లోపలికి వెళ్దాం. మన టీమ్మేట్ కూడా లోపలికి వెళ్ళిపోతున్నాడు. సో మనోడికి రివైవ్ ఇచ్చేస్తే ఓకే వీడికి రివైవ్ అవుతుందిలే, మన రివైవ్ ఇవ్వలే. లూట్ దీనికి ఏమో ఏరుకుందాం. సో అక్కడైతే ఫైర్ అవుతుంది, ఖచ్చితంగా అక్కడ టీమే ఉన్నది. సో చూసుకున్నట్టయితే మనకు ఎవరు కనపడలేదు. ఓకే కనపడ్డాడు. ఓకే డౌన్ అయిపోయాడు, ఒక డౌన్. ఓకే కిల్ గడ్ వచ్చేసింది అనమాట. సో ఇంకా ఎవరు? ఓకే వీళ్ళు బయటకు రావట్లేదు, మనం చుట్టూ తిరుక్కొని అటు వెళ్దాం. ఈ మధ్య ఎనిమీస్ ఎక్కడ ఉంటున్నారో అక్కడ తెలియట్లేం లేదు. సో చాలా స్కిల్స్ అనేటివి వచ్చేసినాయి, చాలా యానిమేషన్స్ అనేటివి వచ్చేస్తున్నాయి. సో కొత్తగా కూడా ప్లేయర్స్ చాలామంది వచ్చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైటింగ్ అయితే జరిగింది ఇక్కడ, కాకపోతే ఎనిమీలు నాకు కనపడట్లేదు. సో నాకు తెలిసి ఒక్కడే మేబీ. ఓకే రైట్ సైడ్లో మనోడిని ఒకళ్ళు లేపేశాడు, రైట్ సైడ్లో ఎనిమీస్ ఉన్నారు, ఇక్కడ ఒక ఎనిమీ ఉన్నాడు. ఓకే వీని లేపేద్దాం. సో వీడొకడు ఓకే కిల్ అయిపోయాడు. మన టీమేట్స్ కోసం మనం వెళ్ళిపోదాం. సో అక్కడైతే ఎనిమీలు ఒకడు ఫైరింగ్ వచ్చింది అనమాట మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరు లేడు. ఓకే మనకు రివైవ్ ఇచ్చేద్దాం. రివైవ్ ఇచ్చేసి ఓకే రివైవ్ ఇచ్చేసాం. సో ఇక వచ్చాడు ఎనిమీ. ఓకే ఫుల్ డ్యామేజ్ తీసాడు, వీడికి హెడ్ షాట్ ఫుల్ హెడ్ షాట్. ఓకే పడ్డాడు. ఓకే సో వీని కిల్ చేసేద్దాం. ఓకే నాకు ల్యాగ్ అయిందనమాట, గ్లూ వాల్ లేట్గా పడింది. సో ఇంకొకటి కాడు వచ్చాడు, మ్యాక్ తలకాయడు. సో వీని కానీ లేపేద్దాం. ఓకే అటు వెళ్ళాడు, నాకు తెలిసి పైకి వెళ్తాడు. ఓకే మన కోసం ఉన్నాడు. ఓకే పడిపోయాడు. ఓకే మనకి ఇంకో కిల్ కాడు వచ్చేసింది. సో మన వాడికి రివైవ్ ఇచ్చేద్దాం. మనకి ఈజీగా కిల్ అనేది వచ్చేసింది అనమాట ఈ మ్యాచ్లో. సో చూసుకున్నట్టయితే మనకు పీక్లోనే 7 కిల్స్ చేసేసాం. ఇదే ఊపుతో మనం బూయాగడ్ కూడా వేద్దాం ఈ మ్యాచ్, అంత కాన్ఫిడెంట్గా ఉంది. సో ఇక్కడ మొత్తం పీక్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ అంతా సర్దాను. సో అంతా చూసుకొని నీట్గా ఎత్తుక్కొని వెళ్దాం. అంతా ఎతికి వస్తే లాస్ట్కి ఇక్కడ ఒకడు కనబడ్డాడు. నేను అప్పటికే అనుకుంటా ఉన్నా ఇక్కడ ఒకడు ఉన్నాడు అనుకొని. సో ఎట్లా కూడా మనకు పైన లొకేషన్ ద్వారా వాడు ఒకడైతే కనబడిపోయాడు. మన స్క్వాడ్ అయితే వాడి మీద పడిపోతున్నారు. ఈడొక్కడే ఉన్నాడు, ఆ లాంగ్లో ఇంకొకడు ఉన్నాడు. సో వీడినైతే మన వాళ్ళు కొట్టేశారు. ఆ లాంగ్లో ఉండేవాడు వచ్చి అక్కడ జిప్ లైన్ ద్వారా వెళ్ళిపోతున్నాడు. సో మ్యాప్లో చూపిస్తుంది అనమాట ఎనిమిని. సో వాడైతే కనబడలేదు, వాడు వెళ్ళిపోయాడు. వాడిని ఎతకడం ఎందుకని చెప్పి నేనే కామ్గా అయిపోయా. మొత్తం ఎత్తుక్కుంటా వస్తే లాస్ట్కి మనకి ఇక్కడ మ్యాప్లో ఒకడు కనబడ్డాడు అనమాట. సో ఇక్కడ టీం ఉందనుకుంటే వీడు ఒక్కడే ఉండేవాడు. సో వీళ్ళని కొట్టేసాం, టీం అవుట్ అయిపోయాడు. సో మనకు పీక్లోనే 8 కిల్స్ అనేవి వచ్చేసాయి. అదంతా ఎత్తుక్కుంటా వస్తే లాస్ట్కి ఇక్కడ రివైవ్ వేస్తే ఎనిమిది చాలా మంది కొట్టుకుంటున్నారు. సో మనోడైతే రష్కి వెళ్ళిపోయాడు, మనం అయితే కొంచెం డౌన్ చేసేసాం. సో కిల్ కూడా చేసేద్దాం. సో ఇంకొకరు మనోని కొడతాం అనుకుంటే వాడు ఇంకొకటి వచ్చి కొట్టేశాడు వాడిని. సో ఇంకా చాలామంది ఉన్నారు. ఈ గ్లూ వాల్ వెనకాల ఒకటి దాంకో ఉన్నాడు, వాడిని కొడదామని చూస్తామంటే వాడు బయటికి రావట్లే. ఓకే బయటకు వచ్చాడు, వీడికి ఫుల్ డ్యామేజ్. ఓకే నాక్ అయిపోయాడు. మనకైతే హెల్త్ అంతా లేపేశాడు అనమాట. హీల్ చేసుకొని నిదానంగా వెళ్దాం. ఎట్లాగా మనకు 8 కిల్స్ అయిన దాకా పీక్లో చేసాం. ఇక్కడ ఒక 2 కిల్స్ డౌన్ చేసాం. సో ఈ 2 కిల్స్ వస్తాయో లేదో దగ్గరికి వెళ్దాం. ఎనిమీస్ అయితే ఒక 2 అలా తిరుగుతున్నారు ఇక్కడ. సో మనోడైతే టీం వైపు ఏమన్నా చేసాడు, నాకు తెలిసి ఆపోజిట్ టీం అనుకుంటా. సో మనకైతే ఇక్కడ 1 కిల్లే వచ్చింది.
ఇంకో కిల్లు ఎవడో దొబ్బేసి ఉంటాడు. ఇంకా ఎనిమిలు ఉండాలా, ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో దాముకొని ఉంటారు. సో కింద చూద్దాం. నాకు తెలిసి అక్కడ 20 ఇచ్చేదానికి ఏమైనా వెళ్ళుంటారు. ఓకే, పైన చూస్తే మనకు గ్లూ వాల్ కనబడుతున్నాయి. అక్కడ ఏమైనా ఎనిమిలు ఉన్నారా? ఓకే, అక్కడ ఎవరు లేరు. ఓకే, పైన అయితే మనకు లొకేషన్ వచ్చింది. ఒకడు వచ్చాడు, ఫుల్ ప్యాకే వేస్తున్నాడు, పగల కొడతాం. ఓకే, తీసాడు ఫుల్. ఓకే, ఫుల్ హెడ్ షాట్ అయితే పడిపోయింది అనమాట వాడికి. సో వాడంతటి వాడే గ్లూ వాల్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఓకే, ఇంకొకటి కొడుతున్నాడు. ఒక గ్లూ వాల్ వేద్దాం. అరే యార్, కిందకి ఇప్పుడే కదా వెళ్ళాను, కింద ఎవడు కనవలేదు కదరా. ఓకే, వాడికి ఫుల్ డ్యామేజ్ తీసాం. కిందకి వెళ్దాం, కిందకి వెళ్ళి వాన్గా లేపేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు తెలియలేదు. కిందకి వెళ్ళినా కింద కనవాలి, ఇప్పుడు కనబడ్డాడు. ఓకే, వీనైతే మనం డౌన్ చేస్తాం. మనకు కూడా ఫుల్ హెచ్పి లాస్ అయిపోయింది అనమాట. వీని వేసేసి హీల్ చేసుకుందాం. మనకైతే సౌండ్స్ తెలియట్లేదు. నేనైతే అసలుకి సౌండే పెట్టుకున్నాను అనమాట. లో వాల్యూమ్ మొత్తం తగ్గించేస్తాను వాల్యూమ్ అనేది. అందుకని నాకు సౌండ్స్ అనేది వినబడదు, గేమ్ సౌండ్స్. అది కానీ సౌండ్ పెట్టుకొని ఇంట్లో ఆడినామంటే ఇంకా చెక్కేస్తారు. సో అందుకని నాకు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి అలా అలవాటు అయిపోయింది అనమాట. సౌండ్ వాల్యూమ్ తగ్గించుకొని ఆడడం ఒక 2 ఇయర్స్ నుంచి అయితే అలానే అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ కాలేజీలో ఉన్నప్పుడు పెద్దగా ఆడేది లేదు. ఎప్పుడో ఒకసారి అలా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అందరూ రూమ్ మ్యాచ్లు అయితే ఆడేవాళ్ళం, అందరం కలిసి ఉంటాం కాబట్టి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఒక ఫైట్ జరుగుతుంది. ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఒక డౌన్, ఇంకొక డౌన్. లెఫ్ట్ సైడ్లో ఒకటి కనబడుతున్నాడు. వీడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను. గ్లూ వాల్ వేస్తాడు. దీన్ని వేద్దాం, బాంబు వేద్దాం. ఓకే, వీడు మిస్ అయిపోయాడు అనమాట. సో ఇంకా ఎక్కడి నుంచో వస్తుంది మనకు ఫైరింగ్. ఎక్కడ ఇంట్లో ఉన్నాడు. ఓకే, వీడు ఫుల్ డౌన్ అయిపోయాడు అనమాట. మనకు కూడా హెచ్పి లాస్ అయిపోయింది ఫుల్గా. సో హీల్ చేసుకుందాం. ఇంకొక్కడు ఉన్నాడు. ఒక్కడు నాకు తెలిసి వాళ్ళ టీమేట్ అనుకుంటా. వాడికి రివైవ్ ఇచ్చేదానికి ఖచ్చితంగా వచ్చాడు. ఎందుకురా ఆశపడతారు. వచ్చాడు, చచ్చాడు. ఓకే, మనకు 3 కిల్స్ అనేటివి ఒక టీం లేపేసాం. ఇంకొక్కడు ఉన్నాడు, వాడు ఎక్కడో తప్పించుకొని వెళ్ళిపోయి రివైవ్ ఇచ్చేదాన్ని చూస్తుంటాడు. సో మనోడిని అయితే అక్కడ పైన ఉన్నారు అయితే టీము. మనోడిని ఒకడు పైన లేపేశాడు. ఓకే, ఈయన ఎత్తుక్కుంటా వస్తే వీడు ఇక్కడ ఈ మూల దాక్కున్నాడు. అరే, వీడు ఇంట్లో నుంచి అసలు ఎలా కొట్టాడంటే నాకు అసలు తెలియలే. ఓకే, ల్యాండ్ మైన్ పెట్టేద్దాం. లాస్ట్ మ్యాచ్ కాబట్టి జోన్లో నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా చచ్చిపోతారు. నేను ఎప్పుడు ల్యాండ్ మైన్ పెట్టినా కూడా ఒక్కడికే తగలట్లా. అందుకని ఇలాంటివి వేస్తున్నా. ఇలాంటివి వేస్తే అదన్నా కాలుస్తుంది అని చెప్పి, మనకు మార్క్ వస్తే కొట్టుకోవచ్చు అని చెప్పి అలాంటివి వేస్తున్నా. సో మనకు ఆల్మోస్ట్ 14 కిల్లులు అయితే. ఓకే, మనకు తెలియకుండానే మనం 14 కిల్లులు చేసేసాం. ఇక్కడే భీమశక్తి పీక్లో ఒక 8 కిల్స్ చేసాం. భీమశక్తిలో 6 కిల్స్ చేసాం అనమాట. మొత్తం 14 కిల్లులు అయితే చేస్తాం. చాలా రోజుల తర్వాత నేను చాలా బాగా ఆడుతున్నాను ఈ గేమ్ అనేది. అందుకని ఈ వీడియో పెడదామని చెప్పి నేను రికార్డ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అంతా చూసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్ జోన్లో నుంచి ఎవరు రావట్లేదు. ఓకే, మనకైతే డ్యామేజ్ తగులుతుంది. ఇక్కడ పైన ఒకడు ఉన్నాడు. వీడికైతే మనం ఫుల్ హెడ్ షాట్ వేసేద్దాం. ఓకే, హెడ్ షాట్. ఓకే, అరే యార్, స్కిల్లు ఎక్కువైపోయినాయి అబ్బా. దానివల్ల అయితే పడిపోయాయి అనమాట. వాడికి 200 పడింది. అండ్ మళ్ళీ తర్వాత 350 ఒకసారి పడింది. వాడైనా కూడా నాకు అవ్వాల. నేను మాత్రం వాడెంతో బాడీ షాట్ తీస్తున్నాడు నాకు. దానికి స్కిల్కి డౌన్ అయిపోయా. లాస్ట్ దాకా పోయకూడదాం అనుకున్నా. సరే, మనోడు అయితే మనకు దూసుకొస్తున్నాడు అనమాట మనకు రివైవ్ ఇచ్చేదానికి. ఓకే, చల్లో. ఓకే, గ్లూవాల్ వేసుకోరా. రివైవ్ స్వామి లాస్ట్. గ్లూవాలి. అరే పడిపోయాడు, వీడిగాడు మనం పడిపోయాడు అనమాట. సో మన హోప్ అయితే వీడు ఒక్కడే ఉన్నాడు. వీడు నాకు తెలిసి జోన్లోకి వెళ్ళి రివైవ్ ఇచ్చేంత సాహసం అయితే చేయడం అనుకుంటున్నా. చూద్దాం ఏం చేస్తాడో వీడు కూడా. ఓకే, అక్కడ ఎనిమిలు ఉన్నట్టున్నారు. రే గ్లూవాలి. అరే వీడికి మొత్తం లేచిపోయింది. అరే గ్లూవాలి. అరే యార్, అరే వీడు కూడా మరీ దారుణంగా చచ్చిపోయాడు అనమాట.